అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించాక ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు అక్కడి ప్రజలకు కంటకంగా మారాయి. రోజుకు కొత్త నిబంధన తెస్తే అమెరికాలో దశాబ్దాల పాటు ఉన్న వారిని కూడా విడవకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 50 ఏళ్లుగా అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్గా నివాసం ఉంటున్న వారిని కూడా డిటెన్షన్ సెంటర్లో ఉంచి తీవ్ర మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాగే జర్మనీ నుంచి వచ్చిన పర్యాటకులను కూడా ఎలాంటి కారణం చెప్పకుండా వారాల పాటు డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. తమను డిటెన్షన్ సెంటర్లో ఎందుకు ఉంచుతున్నారో చెప్పండి మొర్రో అన్నా చెప్పకుండా మానసిక వ్యధకు గురి చేస్తున్నారు. దీంతో జర్మనీతో పాటుగా బ్రిటన్ మరికొన్ని దేశాలు తమ పౌరులను అమెరికాకు వెళ్లవద్దని సూచిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా దేశం నుంచి అక్రమ వలసదారులు పంపించేస్తానని ప్రకటించారు. ఆయన చర్యలను రిపబ్లికన్ పార్టీ బేస్ ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అయితే ప్రతిపక్షం కాబట్టి డెమోక్రటిక్లు మాత్రం ట్రంప్ చర్యను సమర్థించడం లేదు. అయితే చాలామంది అమెరికన్లు వలసవాద చట్టంలో సంస్కరణలు తేవాల్సిందేనని అంటున్నారు. అయితే ట్రంప్ కూడా నేర చరిత్ర ఉన్న వారిని దేశం నుంచి పంపించేస్తానంటున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ట్రంప్ చెప్పేదానికి చేసేదానికి వాస్తవాలకు చాలా తేడా కనిపిస్తోంది. చాలామంది వద్ద చట్టబద్ధంగా దేశంలో ఉండేందుకు పత్రాలు ఉన్నా ఎలాంటి నేర చరిత్ర లేకపోయినా బలవంతంగా దేశం నుంచి పంపించేస్తున్నారు. ఇక తాజా సంఘటన విషయానికి వస్తే అక్కడ న్యూస్ వీక్ కూడా ఈ వార్తను ప్రచురించింది. ఫిలిప్పీన్స్కు చెందిన లెవెలిన్ డెక్సన్ అనే 64 ఏళ్ల మహిళ 50 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. ఆమెకు గ్రీన్ కార్డు కూడా ఉంది. ఆమె 14 సంవత్సరాల వయసప్పుడు ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చారు. అయితే ఆమె ఇటీవల ఫిలిప్పీన్స్కు వెళ్లి అమెరికాకు తిరిగి వచ్చారు. ఫిబ్రవరి 28వ తేదీన కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ సియాటెల్లోని సెటెక్ ఎయిర్పోర్ట్లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అటు తర్వాత మార్చి 2న ఆమెను నార్త్ వెస్ట్ ఐసీఈలో డిటెన్షన్ సెంటర్కు తరలించారు. కాగా డిటెన్షన్ సెంటర్ను జేఈఓ గ్రూప్ రన్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ డిటెన్షన్ సెంటర్ 2004 నుంచి కొనసాగుతుంది. సుమారు 1500 మందిని ఇక్కడ ఉంచారు. ఇక ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చివరకు వారి బంధువులు సమాచారం తెలుసుకుని ఆమెను డిటెన్షన్ సెంటర్లో కలుసుకున్నారు. ఇక డిక్సన్ విషయానికి వస్తే ఆమె గ్రీన్ కార్డు హోల్డర్, చట్టబద్ధంగా అమెరికాలో శాశ్వత నివాసారం ఉండవచ్చు. అయితే డిక్సన్ లాయర్ బెంజమిన్ ఒసోరియా మాత్రం ఆమెకు 2001లో జరిగిన ఓ వివాదంలో శిక్ష పడింది. దీన్ని ఇమిగ్రేషన్ అధికారులు కారణంగా చూపించి డిటెన్షన్ సెంటర్కు తరలించి ఉండవచ్చునని చెప్పారు. అయితే గతంలో కోర్టు ఆమెకు $6,400 జరిమానా విధించింది. జైలు శిక్ష విధించలేదని చెబుతున్నారు. ఆ కారణం చూపించి ఆమెను దేశం నుంచి పంపించి వేస్తామంటే ఎలా అని న్యాయవాది ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ లేదా USCIS సమాచారం ప్రకారం గ్రీన్ కార్డు హోల్డర్ అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండే హక్కు కలిగి ఉంటారని చెబుతోంది. అయితే అక్కడి చట్టాలను ఉల్లంఘించినంత వరకు వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక చట్టాన్ని ఉల్లంఘిస్తే గ్రీన్ కార్డు హోల్డర్లు లేదా వీసా హోల్డర్లను దేశం నుంచి పంపించి వేయడానికి అక్కడ ప్రభుత్వానికి సర్వ హక్కులు కలిగి ఉన్నాయని అక్కడి చట్టం చెబుతోంది. కాగా డిక్సన్ బంధువులు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై, వారి కుటుంబాలపై, వారి మిత్రులపై దాడులు చేస్తోంది. ఇక ముఖ్యంగా ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన వారిపై ప్రత్యక్షంగానే దాడి చేస్తోందని మండిపడుతున్నారు. కాగా డిక్సన్ విషయానికి వస్తే ఆమె యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో ల్యాబొరేటరీ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. కాగా ఆమె తన డిటెన్షన్ను కోర్టులో సవాల్ చేశారు. జూలై 17 మధ్యాహ్నం 2:30 విచారణకు రానుంది. ఇక తాజాగా జర్మనీకి చెందిన 3 టూరిస్టులతో పాటు అమెరికాకు చెందిన పర్మనెంట్ రెసిడెంట్ కూడా అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు చేతికి చిక్కి 3 వారాల పాటు డిటెన్షన్ సెంటర్లో మానసిక చిత్రవదకు గురికావాల్సి వచ్చింది. తమను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో చెప్పాలి అని విన్నవించుకున్నా వారు పెదవి విప్పడం లేదు. దీంతో జర్మనీ ప్రభుత్వం తమ పౌరులను అమెరికాకు వెళ్లవద్దని సలహా ఇచ్చింది. ప్రస్తుతం అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు విదేశాల నుంచి వస్తున్న వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. దేశ సరిహద్దుల్లోనే పాస్పోర్ట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దేశంలోకి అనుమతిస్తున్నారు. అయితే యూరోపియన్ యూనియన్ చెందిన పౌరులు అమెరికాలో వీసా లేకుండా 90 రోజుల పాటు పర్యటించి వచ్చే వెసులుబాటులో ఉంది. అయితే అమెరికాలో ఎంట్రీ కావడానికి ముందు వారు ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్స్ ఆథరైజేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. దాని ద్వారా బ్యాక్గ్రౌండ్ చెక్లో పాస్ అయితే దేశంలోకి వెళ్లవచ్చు.
ఇక అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఒకరిని ఈ నెల 7న బాస్టన్లోని లోగాన్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. చట్టబద్ధంగా తాను అమెరికాలో 2007 నుండి ఉంటున్నా తనను కొన్ని గంటల పాటు ప్రశ్నలతో వేధించారని 34 ఏళ్ల స్మిత్ చెప్పాడు. జర్మనీకి వెళ్లి తిరిగి వచ్చిన వెంటనే తన కుమారుణ్ణి ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నారని స్మిత్ తల్లి చెప్పుకొచ్చారు. అతడికి ఆహారం, నీరు ఇవ్వలేదు. అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని మందులు వాడాలి. చివరకు అనారోగ్య పాలై స్థానిక ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇమిగ్రేషన్ అధికారులు కూడా ఆసుపత్రిని సందర్శించారు. అయితే కేసుకు సంబంధించి వివరాలు చెప్పడానికి నిరాకరించారు. అయితే స్మిత్ లాయర్ మాత్రం తనకు కానీ తన క్లయింట్కు కానీ స్మిత్ను ఎందుకు అదుపులోకి తీసుకున్నది అధికారులు చెప్పడం లేదన్నారు. అయితే జర్మనీకి చెందిన 3 టూరిస్టులను ఐసీఈ అధికారులు 3 వారాల పాటు నిర్బంధంలో ఉంచారు. అయితే అమెరికాకు చెందిన ఇమిగ్రేషన్ లాయర్లు కూడా ఐసీఈ డిటెన్షన్ సెంటర్లో ఎన్ని రోజులు ఉంచుకోవచ్చో తెలియకుండా ఉంది. ఇక అధికారికంగా వారిపై నేరం మోపిన తర్వాత డిటెన్షన్లో ఉంచుకోవచ్చు. గతంలో అయితే ఛార్జీ మోపిన తర్వాత 72 గంటల్లో ఛార్జింగ్ డాక్యుమెంట్ సర్వే చేయాల్సి ఉండేది. ప్రస్తుతం ఇక అలాంటివి ఏమీ అమల్లో ఉన్నట్లు కనిపించడం లేదని చెప్తున్నారు. అయితే జర్మనీ టూరిస్టుల విషయానికి వస్తే జర్మనీ విదేశాంగ మంత్రి బాస్టన్లో ఉన్న తమ దౌత్యవేత్తల డిటెన్షన్లో ఉన్న తమ వారికి సాయం చేస్తారని, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తారని చెప్పారు. చట్టపరంగా ఎలాంటి సాయం కావాలన్నా తమ పౌరులకు అందిస్తామన్నారు విదేశాంగ మంత్రిత్వ శాఖ. జర్మనీకి చెందిన లూకస్ సిలాఫ్ అనే 25 ఏళ్ల జర్మనీ యువకుడు తన అనుభవాలను అక్కడి మీడియాతో పంచుకున్నాడు. ఈ నెల ప్రారంభంతోనూ తాను తన కాబోయే భార్య చూడ్డానికి పశ్చిమ నెవాడాకు వెళ్లాను. తన కాబోయే భార్యను తీసుకుని ఆమె పెట్ డాగ్ను తీసుకుని మెక్సికోలోని వెటేరియన్ వద్దకు వెళ్లినప్పుడు సరిహద్దులో పట్టుకుని 2 వారాల పాటు డిటెన్షన్ సెంటర్లో ఉంచి మానసికంగా వేధించారని అతను ఆరోపించాడు. తాను అమెరికాలో చట్ట వ్యతిరేకంగా నివసిస్తున్నానని అక్కడి అధికారులు భావించారు. తనకు 90 రోజుల పాటు దేశంలో ఉండడానికి అవకాశం ఉన్నందున కాలిఫోర్నియాలోని డిటెన్షన్ సెంటర్కు తరలించారు. ఆ సెల్లో 128 మంది ఉన్నామని, ఇక 2 వారాల తర్వాత మార్చి 6న తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో కూడా చెప్పకుండా మ్యూనిచ్ విమానంలో ఎక్కించి జర్మనీకి తిప్పి పంపించారని తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు. ఇలాంటి అనుభవమే జెసికా బ్రోచి విషయంలో జరిగింది. బెర్లిన్కు చెందిన ఈ టాటూ ఆర్టిస్ట్ ఈ ఏడాది జనవరి 15న మెక్సికో నుంచి అమెరికాకు వెళ్లాలనుకున్నప్పుడు సరిహద్దుల్లో అధికారులు పట్టుకున్నారు. తాను అక్రమంగా అమెరికాలో ఉంటున్నట్లు అనుమానించి 6 వారాల పాటు డిటెన్షన్ సెంటర్లో ఉంచిన తర్వాత జర్మనీకి తిప్పి పంపించారని చెప్పారు. దీంతో జర్మనీ ప్రభుత్వం తమ పౌరులను అమెరికాకు వెళ్లవద్దని హెచ్చరించింది. అలాగే బ్రిటన్ కూడా తమ పౌరులను హెచ్చరించింది. కెనడా, ఫ్రాన్స్ నుంచి అమెరికాకు వెళ్లిన వారికి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఇక బాస్టన్కు చెందిన 34 ఏళ్ల స్మిత్ విషయానికి వస్తే మాదక ద్రవ్యాల మత్తులో కారు నడిపాడని, అతని వద్ద మాదక ద్రవ్యాలు లభించాయన్న కేసులో పెండింగ్లో ఉందని ఆమె తల్లి చెప్పారు. తర్వాత అతనిపై ఎలాంటి కేసులు లేవని చెప్తున్నారు. మొత్తానికి అమెరికా అధికారులు మాత్రం గతంలో ఏ చిన్నపాటి కేసు ఉన్నా లేదా జైలు శిక్ష అనుభవించినా అలాంటి వారిని టార్గెట్ చేస్తోందని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. కాబట్టి ప్రధానంగా ఇండియన్స్కు ఈ విషయం గుర్తుంచుకొని చిన్నపాటి గొడవలకు దూరంగా ఉండి పోలీసు కేసుల వరకు వెళ్లకుండా ఉంటే మంచిదని న్యాయ నిపుణులు సలహా ఇస్తున్నారు.